హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తున్నారని మనందరికీ తెలిసిందేనండి. అయితే దానికి సంబంధించిన భూమి పూజ కూడా జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బసవతారకం హాస్పిటల్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా ఆ అప్డేట్ని చూసే ప్రయత్నం చేద్దాం. దానితో పాటుగా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఆనుకొని 2B జోన్ నెంబర్ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఈ రెండింటిని ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ స్థలం అంతా కూడా నందమూరి బాలకృష్ణ గారు నిర్మించేటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందండి. మొత్తం 21 ఎకరాలనైతే ఈ హాస్పిటల్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించినటువంటి పనులు మనందరం కూడా ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇక్కడైతే సాయిల్ టెస్ట్ అయితే జరుగుతూ ఉందండి. 2 బృందాలుగా ఇక్కడ సాయిల్ టెస్ట్ని చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఒక బృందం, ఇంకాస్త దూరంలో ఇంకొక బృందం కూడా 2 టెస్టులు మిషనరీలతో ఇక్కడైతే సాయిల్ టెస్టు చేస్తూ ఉన్నారండి. ఇక్కడ మనకు అందినటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఇది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో వచ్చేటువంటి ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడైతే సాయిల్ టెస్ట్ జరుగుతూ ఉంది. ఇక మనం ఈ హాస్పిటల్కి సంబంధించి కాస్త సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. ఈ హాస్పిటల్ని మొత్తం 2 ఫేజులుగా నిర్మిస్తారండి. మొదటి ఫేజ్లోనేమో 500 పడకలతో ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. తర్వాత రెండో ఫేజ్లో 1000 పడకలకి ఈ హాస్పిటల్ని విస్తరిస్తాము అని బాలకృష్ణ గారు చెప్పడం జరిగిందండి. మొత్తం 21 ఎకరాలలో ఈ హాస్పిటల్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. దీని యొక్క ఖర్చు బడ్జెట్ ఎంత అని కనుక మనం చూసినట్లయితే 750 కోట్ల రూపాయలతో ఇక్కడైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రాబోతుందండి. ఇది ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడైతే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడేమో సాయిల్ టెస్ట్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇక్కడ 13 ఆగస్టు 2025 ఈ ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం జరిగింది. తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడైతే సాయిల్ టెస్ట్ చేస్తూ ఉన్నారండి. ఇక మనం చూసినట్లయితే ఈ స్థలాన్ని, ఈ 21 ఎకరాల స్థలాన్ని హాస్పిటల్ కోసం 2018లోనే కేటాయించడం జరిగిందండి. అప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో పనులన్నీ కూడా ఎక్కడి రాజధాని అమరావతి పనులు ఆగిపోవడం వలన ఈ హాస్పిటల్ పని కూడా ఆగిపోయింది. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడైతే తిరిగి మరలా అన్ని పనులు జరుగుతున్నాయి. ఈ అన్ని పనులతో పాటు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పని కూడా మొదలవుతుంది అని మనమైతే చెప్పుకోవచ్చండి. ఇక ఎక్కడ రాబోతుంది రాజధాని అమరావతిలో ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎక్కడ రాబోతుంది అని కనుక మనం చూసినట్లయితే E7 రోడ్లో అయితే రాబోతూ ఉందండి. E7 రోడ్లో మరియు తుళ్ళూరుకి మరియు నెక్కలు గ్రామాలకి, అనంతవరం గ్రామాలకు కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది. కానీ అఫీషియల్గా మాత్రం తుళ్ళూరు గ్రామంలోనే నిర్మిస్తున్నారని బయటకు చెప్తూ ఉంటారు. కానీ నెక్కలు గ్రామానికి, అనంతవరం గ్రామానికి మరియు తుళ్ళూరు గ్రామానికి ఎటు చూసినా కానీ దగ్గరగానే ఉంటుందండి. ఇక మనం చూసినట్లయితే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని ఆనుకొని ఇక్కడైతే 2B జోన్ నెంబర్ 2B ఇక్కడ కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు అయితే చక్కచక్క జరుగుతున్నాయండి. ఆ పనులను కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసే పని చూద్దామండి. ఇదిగోండి, ఇక్కడ నిర్మించినటువంటి ఈ రోడ్డు అంతా కూడా జోన్ నెంబర్ 2Bలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లోనే నిర్మాణం చేశారు. మనం చాలా క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే రైతులకు ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు ఎక్కడ మొదలైనా కానీ రాజధాని అమరావతిలో మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి పనులు మౌలిక వసతుల కల్పన. అంటే రోడ్ల నిర్మాణం చేస్తున్నారు, దాని పక్కనే డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నారు, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు, ఇలాంటి పనులు అయితే మొదలయ్యాయి. ఎక్కడ ఏ జోన్లో పని మొదలైనప్పటికీ కూడా ఇదిగోండి ఇలాంటి పనులే మొట్టమొదటి మొదలవుతున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత రోడ్ల నిర్మాణం చేస్తారు. వాటిపైన వాకింగ్ ట్రాక్స్ మరియు సైక్లింగ్ ట్రాక్స్ ఇలాంటివన్నీ కూడా రాబోతున్నాయి. మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి పని ఇదిగోండి జోన్ నెంబర్ 2B చూస్తున్నారు కదా, అక్కడ కేబుల్ మీద కూడా ఇలాగా జోన్ నెంబర్తో రావడం అనేది జరిగిందండి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, పనులైతే రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పనులు మరియు ఇప్పుడైతే జోన్ నెంబర్ 2B పనులు మనం చూసాము. ఇదిగోండి
చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయో పనులు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అది ఏ కామెంట్ అయినా కానీ నేను స్వీకరిస్తాను. ఇంకొక మాట ఏంటంటే, నేను వీడియో మొదలైన దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని మిమ్మల్ని విసిగించనండి. దయచేసి వీడియో చివర మాత్రమే అడుగుతాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు అందించే ప్రయత్నం, చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా తెలుసుకోండి. అందరికీ మరొక్కసారి నమస్కారం అండి.